వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్లో దాడుల పర్వానికి తెరపట్టం లేదు. హిందువులు టార్గెట్గా అల్లరి ముఖలు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఖోకన్ చంద్రదాస్ అనే వ్యాపారిపై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాముద్యాలోని క్యూర్ బంగా బజార్లో బుధవారం రాత్రి దాడి జరిగింది. పదునైన ఆయుధాలతో దాడి చేసిన దుండగులు ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో పారిపోయారు. బాధితుడిని షరియత్పూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢాకా తీసుకెళ్లారు. తన భర్తను చంపేందుకు వాళ్లు ప్రయత్నించారని బాధితుడి భార్య సీమాదాస్ భయాందోళన వ్యక్తం చేశారు. తమకెవరూ శత్రువులు లేరని, ఎవరితోనూ ఏ విషయంలోనూ వివాదం లేదన్నారు. బంగ్లాదేశ్లో అరాచక శక్తుల హింసకు అడ్డుకట్టపడటం లేదు. హిందువులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మైనారిటీలైన హిందువులపై దాడులు, హత్యలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజులుగా జరిగిన కొన్ని సంఘటనలు కలకలం రేపాయి. డిసెంబర్ 18న మైమన్ సింగ్లో హిందూ కార్మికుడు దీపు చంద్రదాస్ను ఒక గుంపు కొట్టి చంపి ఆపై అతని మృతదేహాన్ని చెట్టు కట్టేసి నిప్పంటించారు. డిసెంబర్ 24న రాజ్బరీలో అమృత్ మండల్ అనే హిందూ యువకుణ్ణి అల్లరిముక కొట్టి చంపింది. డిసెంబర్ 29న భలూకాలో అన్సార్ సభ్యుడైన బజేంద్ర బిస్వాస్ను సహోద్యోగి కాల్చి చంపాడు. డిసెంబర్ 31న షరియత్పూర్లో ఖోకన్ చంద్రదాస్పై దాడి దుమారం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ఢాకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై మాజీ ప్రధాని షేక్ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు. నూతన సంవత్సరం వేళ ప్రజలను ఉద్దేశిస్తూ షేక్ హసీనా ఓ సందేశాన్ని విడుదల చేశారు. అవామీ లీగ్ పార్టీ ఎక్స్లో ఆ విషయాన్ని పోస్ట్ పెట్టింది. దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు చేసిన వాళ్లు ఇప్పటికే బహిర్గతం అయ్యారన్నారు హసీనా. విదేశీ పెట్టుబడిదారులు, అభద్రతా భావం కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. దేశాన్ని రక్షించుకునేందుకు బంగ్లాదేశ్ ప్రజలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు షేక్ హసీనా. దేశం ఇప్పుడు భయం గుప్పిట్లో ఉందని, ప్రస్తుతం ఏ దేశం కూడా బంగ్లాదేశ్ను, దేశ ప్రజలను గౌరవంగా చూడటం లేదన్నారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కలిసిమెలిసి జీవించేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో విశ్లేషించడానికి పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం అండి. సో పుల్లారావు గారు, బంగ్లాదేశ్లో మైనారిటీ కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ హిందూస్ టార్గెటెడ్గా జరుగుతున్నటువంటి వైలెన్స్ అంటే ఇది లాంగ్ టర్మ్ రిలీజియస్ పోలరైజేషన్కి దారితీస్తుందంటారా, లేదంటే టెంపరీ అన్రెస్ట్ గానే చూడాలా మనం? కాదు, ఇది కొత్త ప్రశ్న కాదు, ఎప్పుడు ఇలాగే ఉన్నది. షేక్ హసీనా కూడా పెద్ద తేడా లేదు. షేక్ హసీనా ఏంటంటే ఆ పార్టీ గవర్నమెంట్ వీళ్ళ వెనకాల మైనారిటీల వెనకాల పడేవారు కాదు, ఓడిపడుతున్నారు. 1991లో ఫస్ట్ టైం మళ్ళీ డెమోక్రసీ వచ్చాక ఖలీదా జియా ప్రైమ్ మినిస్టర్ అయ్యాక అప్పటి నుంచి చాలా హిందువులు ఏడిపించడం జరుగుతూ ఉన్నది. ఓ రకంగా భారతదేశాన్ని చూసి ఇంత పెద్ద దేశం ఎవరిని ఏడిపిస్తారు, ఈ హిందువులను ఏడిపిస్తే అదొక ప్లెజరు వచ్చేది. వాళ్ళని తరివేస్తే వాళ్ళ ఆస్తులు పాస్తులు దుబ్బేయటానికి చేసేవారు. జరుగుతూ ఉన్నది. దాదాపు జనాభా 20% ఉండేది హిందువులు, ఇప్పుడు 7-6% అయిపోయారు. ఆ భూములను ఎవరు తీసుకున్నారు, ఇల్లు ఎవరు తీసుకున్నారు, ఉద్యోగాలు ఎవరు తీసుకున్నారు, కుట్రగా చేశారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే మొహమ్మద్ యూనస్ కొన్ని ప్రో పాకిస్తానీ ఫోర్సెస్తో కలిసేది కాబట్టి ఇంకా ఓపెన్గా చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న మైనారిటీస్ కూడా ఏం చెప్పారంటే మేము ఎక్కడికి వెళ్ళాం, ఇది మా భూమి చెప్పారు. రెండవది, భారతదేశం కూడా మెల్లిగా యాక్టివ్ అవుతుంది. మూడవది, భారతదేశం చేతిలో ఎన్నో విధానాలు, ఆయుధాలు ఉన్నాయి. ఎవరైనా అక్కడ వాళ్ళని చేస్తే వాళ్ళ 99% వాళ్ళ బంధువులు ఎవరో ఇండియాకు వచ్చి ఉన్నారు. దాంట్లో అసలు గ్యారంటీగా ఉన్నారు, దొరికిపోతారు మనకి. అందువల్ల చాలా వెనకాల జరిగేది, తెర వెనకాల జరిగేది ఒకటి, బయట జరిగేది ఒకటి. తప్పకుండా అక్కడక్కడ స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ అంటే
సడన్ గా చేసేయటం, ఏదో ఒక పెడతాం, ఖురాన్ ఇన్సల్ట్ చేశారని చెప్పటం అని చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఒత్తిడి తీసుకొస్తుంది. పాకిస్తాన్ ఎప్పుడూ ఒత్తిడి తీసుకొచ్చేది, కొత్తగా కాదు. షేక్ హసీనా టైం 15 సంవత్సరాలు ఆయన చేసినా వెనకాల ఉన్నది, బయటకు వచ్చారు. పాకిస్తాన్కి ఇంకో బరువు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళకి వ్యతిరేకం అయిపోయింది. అక్కడ విశేషమైన వ్యతిరేకత వచ్చేసింది. సో ఏదో ఎక్కడో డిస్ట్రాక్షన్గా బంగ్లాదేశ్ ఏదో నిలబెట్టేసి చేస్తే భారతదేశం ఏదో దెబ్బతింటుంది అనుకుంటున్నారు. అంతవరకు వస్తుందా లేదా అది ఫ్యూచర్. మీరు అడిగిన ప్రశ్న, మైనారిటీ సేఫ్గా లేరు, కానీ మైనారిటీస్ అక్కడికి ఏదో భయపడి అక్కడ తీసుకురావటం కుదరదు. మనం ఇన్సిస్ట్ చేయాలి, వాళ్ళు అక్కడే ఉండాలి. ఆఖరికి వస్తే బంగ్లాదేశ్ డివైడ్ చేయండి, వాళ్ళకి వేరే స్థలం ఇవ్వండి అని కూడా అడగాలి. ఆ రోజు రావాలి, ఫైట్ చేయాలి. భారతదేశం అగ్రెసివ్గా ఉండాలి, మెల్లిగా అగ్రెసివ్ అవుతుంది భారతదేశం. ఒకరోజు అవ్వకూడదు, కేర్ఫుల్గా పెంచాలి. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ వైలెన్స్ ఏదైతే ఉందో ఇదంతా యూనస్ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు అనుకోవాలా, లేదంటే ఇది ఒక స్ట్రాటజిక్ చూడాలంటారా? డెలిబరేట్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు అనుకోవాలా? డెలిబరేట్ స్ట్రాటజీ లేకపోతే గవర్నమెంట్ అంత సీరియస్గా, ఎందుకంటే అది యూనస్కి ఏంటంటే యూనస్ అధికారంలో రావటానికి ఇప్పుడు ఖలీదా జియా పార్టీ సాయం చేసింది, మర్చిపోవద్దు. రోడ్ల మీద జనం తీసుకురావటం, అల్లరి చేయటం, ఆ ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్ సరిపడపోదు. వీళ్ళు కూడా కలిశారు కాబట్టి బయట పంపించేశారు హసీనాని. అప్పటి నుంచి మొహమ్మద్ యూనస్ ఖలీదా జియా కొడుకుతో టచ్లో ఉన్నాడు, అతను చెప్పింది చేస్తున్నాడు. ఎలక్షన్ వస్తే అతనే గెలవచ్చు, అందరికి తెలుసు. సో ఇప్పుడు కొద్దిగా తగ్గిపోతుంది, ఎందుకంటే భారతదేశం ఏం చేసిందంటే మొహమ్మద్ యూనస్ అని ఇంకా లెక్క పెడతలేదు, ఖలీదా జియా కొడుకుని ఖలీదా జియా పార్టీనే పరిపాలిస్తున్నారని వాళ్ళు అలా పెట్టుకున్నారు. నిన్న మొన్న షేక్ హసీనా స్టేట్మెంట్ కూడా ఖలీదా జియా చచ్చిపోయాక అది అలా పొగిడింది. డెమోక్రసీని తీసుకొచ్చావు, నువ్వు సేఫ్ గార్డ్ చేసావు, 91లో పొగిడింది. ఇదంతా సిగ్నల్స్. షేక్ హసీనాకి ఏంటంటే వీళ్ళు వస్తే పర్వాలేదు, వాళ్ళు రాకూడదని. సో ఎన్ని ఫోర్సెస్ భారతదేశం వెనకాల నుంచి పనిచేస్తుంది. మనకి ఎప్పుడూ సంబంధం లేనిది గత సంవత్సరం నుంచి ఖలీదా జియా పార్టీతో, ఖలీదా జియా కొడుకుతో లండన్లో ఉన్నారు, 15 సంవత్సరాలు పెట్టుకున్నాం. అతనికి ఏంటంటే ఆప్షన్ మాతో తగు ఏంటి, 17 సంవత్సరాల క్రితం భారతదేశం పొజిషన్ వేరు, ఇవాళ వేరు, మాతో ఎటు తగు పెట్టుకుంటావు, ఎవరు సాయం చేస్తారు, మేము మీతో మాకు తగు లేదే, నువ్వు మాతో ఎటు తగు పెట్టుకుంటున్నావు, నీ పరిపాలనకు మేము వద్దాను రావు, మాకు కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి, కాపాడు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఆ లైన్ తీసుకుంటా. సో ఇప్పుడు భారతదేశం అక్కడ మొహమ్మద్ యూనస్ ప్రెసిడెంట్గా ఉండినా, మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయినా అతను సైడ్ లైన్ చేసేసి డైరెక్ట్గా జియాతో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఎలక్ట్ అయిపోయింది అక్కడ అతనితో. సో చాలా బ్రిలియంట్గా చేస్తున్నారు, ఇది సెటిల్ అవుతుంది. ఒకటి మనం మర్చిపోకూడదు, చాలామంది ఏదో ఆర్మీ పంపించేయండి, బాంబు చేయినా ఏం జరిగే పనులు కాదు, చేయవలసిన పనులు కాదు. ఒక మనిషి చచ్చిపోయడం కాదు, 1,00,000 మంది చచ్చిపోయినా మనం చేయకూడదు పని. మనం వెళ్ళి అటాక్ ఇస్తే సస్టైన్ చేయలేం కదా. ఆ 1,50,00,000 జనాన్ని ఎక్కడ తీసుకెళ్తాం, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి రిహాబిలిటేట్ చేయాలి. దానికి యుద్ధం దేనికి, వాళ్ళే వచ్చేయచ్చు కదా. ఒకటి. రెండోది, యుద్ధం స్టార్ట్ అయ్యాక ఎలాగెళ్తారు మనకు తెలియదు. యుద్ధం స్టార్ట్ అయ్యి వెళ్ళి బాంబు చేశాక వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు. పాకిస్తాన్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు చాలా హ్యాపీ అయిపోతుంది. యుద్ధం అనేది భారతదేశం రెడీగా ఉండాలి, ఎవరేం చేస్తా యుద్ధానికి మాత్రం వెళ్ళకూడదు, అది సీక్రెట్. సో బంగ్లాదేశ్తో చెప్పాలంటే రోజు రోజుకి మనకు పరిస్థితి బాగా మారిపోతుంది. రోజు రోజుకి ఒక ప్రాక్టికల్ లెవెల్ సంబంధం వచ్చేస్తాయి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంకా ఫ్యూచర్లో. ఎందుకంటే తర్వాత మన చెట్లు చాలా ఉన్నాయి నొక్కేయటానికి బంగ్లాదేశ్. అదేదో చికెన్స్ నెక్ ఇలా చేస్తాం అలా చేస్తాం అవన్నీ అంటే మర్చిపోండి. బంగ్లాదేశ్ మీకు ఒకసారి కూడా చెప్పే డిబేట్లో 1947 ఆగస్టులో చిన్న పొరపాటు జరిగింది. ఉన్న నాయకులందరూ ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న వాళ్ళు పంజాబ్, పాకిస్తాన్ చూసుకున్నారు. ఇక్కడ చిత్తగోంగ్ అనే ఊరు భారతదేశానికి ఎలా అయిందో మళ్ళీ తీసేసుకున్నారు రాత్రి. లేకపోతే అసలు మనకు ట్రబులే లేదు. భారతదేశానికి అస్సాం నుంచి సముద్రానికి డైరెక్ట్ రూట్ ఉన్నది. తర్వాత ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మైనమార్ నుంచి డైరెక్ట్ రూట్ సముద్రానికి భారతదేశం తెచ్చుకుంటారు. సో పొజిషన్స్ మారిపోతున్నాయి రోజు రోజుకి. జియో పాలిటిక్స్ అంటారంటే జియోగ్రఫీ తీసుకొచ్చిన రాజకీయం.
పక్కింట్లో ఉన్న వాళ్ళు మనకి జియో పాలిటిక్స్ వస్తాయి. సో ఇది మారుతున్నాయి. పేషెన్స్గా ఉండాలి. చాలామంది ఏం చేయాలంటే తప్పదు. ఓ మనిషి చచ్చిపోయాడు, 10 మంది చచ్చిపోయారు, 100 మంది చచ్చిపోయారంటే సైన్యాలు పంపలేరు. పూర్వం రోజులు లాంటిది కాదు. చాలా చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. అన్నీ చెప్పాలంటే అన్ని వెపన్స్ కంటే డిప్లొమసీ, రాయబారాలు, దౌత్య పాలసీస్ అదే మోస్ట్ పవర్ఫుల్. ఇప్పుడు షేక్ హసీనా కూడా ఎక్సైల్ నుంచి ఆవిడ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. లైక్ బంగ్లాదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోతోంది, హిందువులందరూ యునైట్ అవ్వాల్సినటువంటి అవకాశం సమయం వచ్చింది అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. అంటే ఇది జస్ట్ అవామీ లీగ్ పార్టీని కాస్త రివైవల్ చేసేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారా? అసలు ఆ రివైవల్కి స్కోప్ ఉందంటారా అక్కడ? ఇంకా వాళ్ళని బ్యాన్ చేశారు ఎలక్షన్ నుంచి. ఆ బ్యాన్ ఎత్తారు. వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. చాలామంది జియా కొడుకుని సపోర్ట్ చేస్తారని అర్థమవుతుంది. అతను కూడా అపీల్ చేస్తున్నాడు. ఏదో రకంగా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి. 2009 నుంచి అధికారంలో లేరు. 15 సంవత్సరాలు. తల్లి చచ్చిపోయింది. అతను 15 సంవత్సరాలు ఫారెన్ కంట్రీలో ఉండి దాక్కుని వస్తున్నాడు. అతను చేసిన ఘోరాలప్పుడు తల్లి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పట్టించుకుంటారు, చంపేస్తారని పారిపోయి ఉన్నాడు లండన్లో. సో అతనికి పవర్ కావాలి. అంటే చాలా కేసెస్ కూడా ఉన్నాయి కదా సార్ ఆయన పైన. అవన్నీ కూడా చాలా కేసెస్ ఉన్నాయి. డబ్బులు సంపాదించుకున్నారు, ఘోరాలు చేశారు, అన్నీ చేశారు. చేయవలసినవి అన్నీ చేశారు. కానీ 15 సంవత్సరాల ఆలోచన వస్తుంది కదా, తెలివితేటలు కూడా వస్తాయి. భారతదేశంతో తగు దేనికి? రోజు తగు పెట్టుకోవాలి. పాకిస్తాన్ గురించి మనకేంటి ఉపయోగం వాళ్ళతో? ఆ ఫీలింగ్. చాలామంది అనుకుంటారు ఏదో అమెరికా చేయమన్నది, చైనా చేయమన్నది, అలాంటి పట్టుకోరు. ఇంకా ఇలాంటి దేశాల దగ్గరికి వెళితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టాలి. దేనికి అంటున్నారు అమెరికా, చైనా? దేనికి? ఏదో మన కాంట్రాక్ట్స్ ఇస్తే చేద్దాం, అంతేగాని ఇది డబ్బిచ్చేసి వాళ్ళు నిలబెట్టి భారతదేశంతో పోరాడమంటే నేపాల్ లాగా ఉంటుంది. గవర్నమెంట్లు ఎగిరిపోయింది. శ్రీలంక గవర్నమెంట్ ఎగిరిపోయింది. రాజపక్ష చైనాకి దగ్గరగా ఉండేవాడు. మాల్డీవ్స్ ఏదో చైనాస్ ఏదో చేసేస్తారు మాకు అనుకుంటే వాళ్ళు నీకెందుకు అన్నారు, చిన్న ఐలాండ్ మాకేంటన్నారు. సో ఇవన్నీ ఒకసారి అలాగ ఉంటాయి. ప్రస్తుతం మనం చూడాలంటే హిందువులు అన్సేఫ్గానే ఉన్నారు. కానీ వాళ్ళు అడిగే ప్రశ్న, మేము ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి? మా ఆస్తులు, మా పొలాలు అని ఎందుకు వదిలేయాలి? ఆ ప్రశ్న చాలా మంచి ప్రశ్న. భారతదేశం అది ప్రొటెక్ట్ చేయటం పరిస్థితి తేవాలి. ఇంకో పెద్ద ప్రాబ్లం బంగ్లాదేశ్లో ఏంటంటే మన మీద కోపం. మనం బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరినీ పొమ్మంటున్నాం కాబట్టి అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అసలైన ఇష్యూ అది. మమ్మల్ని గెంటేస్తున్నారు అక్కడి నుంచి. ఇప్పటి వరకు రోజుకు 1000 మందో 2000 మందో వచ్చి సెటిల్ అయిపోయేవారు. వెస్ట్ బెంగాల్లో, హైదరాబాద్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, ఆసాంలో, ఈ 6 చిన్న రాష్ట్రాల్లో వచ్చేసారు. గమ్మత్తుగా ఇన్నోసెంట్ అమ్మాయిలు పెళ్లి చేసుకునేవారు, ట్రైబల్స్ని భూమిని సాధించేవారు. అందరికీ ఆశ్చర్యపోతున్నారు. ఆగు 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 అంటున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి లేసారు. వాళ్ళకి కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. కానీ అసలు బంగ్లాదేశ్ విభజన కూడా ఇండియా హెల్ప్ చేసింది బంగ్లాదేశ్కి. మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. హెల్ప్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఏం తెలియదు కదా. 55 సంవత్సరాలు అయిపోయింది, 3 తరాలు అయిపోయింది. ఏంటి వాళ్ళ జ్ఞాపకం ఏముంటుంది? 55 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏం జ్ఞాపకం ఉంటుంది? ఏముంటుందో జ్ఞాపకం. అలాగే ఒక్క విషయం కూడా చెప్తున్నా. ఆ దేశం చూస్తే మీరు ఇవాళ 2026 చూస్తున్నారు. మీరు 1905 చూడాలి, 6 చూడాలి. అప్పుడు ఈస్ట్ బెంగాల్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ ముస్లిం అని వేరే రాష్ట్రం చేశారు బ్రిటన్. వెస్ట్ బెంగాల్ అనేది హిందూ రాష్ట్రం చేశారు. ఎంత కయ్యాలు పడ్డారు. ఆగస్ట్ 17, 1946 విశేషమైన రైట్స్ ఇంజనీర్ చేశారు బంగ్లాదేశీ ముస్లిమ్స్. వేల మంది హిందూస్ చచ్చిపోయారు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్, గాంధీ అందరూ ఇంకా వేరే దేశం ఇవ్వాలి, తప్పదు, ఎంతో ఉండలేమని వచ్చేసారు. అవి ఎక్కువ గొడవలు ఇక్కడే జరిగినాయి. కమ్యూనల్ ఇష్యూస్ ఇక్కడే జరిగినాయి. నో ఖాళీ అంటే గాంధీ యొక్క జనం చచ్చిపోతున్నారని గాంధీ వెళ్ళి అక్కడ ఫాస్టింగ్ చేసి 10 రోజులు 5 రోజులు కరెక్ట్ తారీఖు నాకు తెలియదు, అది ఫాస్టింగ్ చేసి నో ఖాళీ అనే ఊళ్ళో ఆయన తిరిగి యాప్ చేసి పీస్ కావాలని పీస్ తీసుకొచ్చాడు, ఢిల్లీ వచ్చాడు, చచ్చిపోయాడు. అది వేరే విషయం. అందువల్ల అక్కడేం కొత్త కాదు, అంత పాత. 125 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. తర్వాత వాళ్ళు బంగ్లాదేశ్ అనే దేశం ఫామ్ చేసాక 71లో భారతదేశం సాయంతో 75కి ఎవరైతే దేశం స్థాపించడానికి బంగ్లాదేశ్ నుంచి వచ్చాడో ముజిబుర్ రెహమాన్, అతనే కాదు, అతని భార్యనే కాదు, పిల్లల్ని, మనవరాల్ని అందరినీ చంపేశారు ఆ రాత్రి. ఒక షేక్ హసీనా ఇతర దేశాల్లో ఉన్నది ఆ టైంలో ఆమె బ్రతికింది.
ఆమె కూడా అక్కడ ఉంటే ఆమెని చంపేస్తారు. 75లో చంపేశారు. 75 స్వతంత్రం వచ్చింది. 75 ఎవరైతే స్వతంత్రం తీసుకొచ్చారో ఆ పక్కన చంపేశారు. అప్పుడు ఇప్పుడున్న జియా, ఖలీదా జియా భర్త మిలిటరీ కమాండర్ ఆయన పవర్ తీసుకున్నారు. ఆయన్ని చంపేశారు. 81లో సోల్జర్స్ చంపేశారు. దాని తర్వాత ఇంకో మిలిటరీ డిక్టేటర్ వచ్చారు. ఆయన జైల్లో వేశారు, ఎర్షాద్ అని. వాడు లూటీ చేశాడు, అంతా చేశాడు. తర్వాత ఖలీదా జియాని హౌస్ అరెస్ట్, కొడుకుని పంపించేశారు. ఇప్పుడు హసీనా జైలు అరెస్ట్. ఎవరైతే ప్రధానమంత్రి చేశారో చచ్చిపోవటం, జైల్లో వెళ్ళటం, తరివేయటం దేశం నుంచి, అదే జరిగింది. సో అది సింపుల్ కంట్రీ కాదు, సెటిల్ అవ్వలేదు. పాకిస్తాన్ ఎలా సెటిల్ అవ్వలేదో ఇది కూడా అంతే, సెటిల్ అవ్వలేదు. ఒక ఎలక్షన్ ఫ్రీగా జరగలేదు, ఎలక్షన్ ఓడిపోయారు. సో బంగ్లాదేశ్ ఏదో ఒక పెద్ద దేశం, ప్రజాస్వామ్యం ఉన్నది ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు. 2 ఫ్యామిలీస్ డామినేట్ చేస్తున్నాయి అంతే. ఆమె ఉంటే ఈ పక్కన ఉండి, లేకపోతే ఆ పక్కన ఉండి, లేకపోతే ఏం తెలుస్తారు. అలా చిన్న దేశం. ఉత్తరప్రదేశ్ కంటే చిన్న దేశం, 17 కోట్ల మంది. ఉత్తరప్రదేశ్లో 22 కోట్లు ఎంతో ఉన్నారు. సో అందరికి ఒకరికి తెలుసు, విరోధాలు తెలుసు. సో చాలా అన్వయబుల్ దేశం. కల్చర్ కూడా బాగుండాలి కదా, అడ్జస్ట్మెంట్ ఉండాలి కదా, ఒక ఎలీట్ ఉండాలి కదా. ఎలీట్ ఉంటే చదువుకుంటారు. శ్రీలంకలో ఎలీట్ ఉండాలి. ఎలీట్ అంటే పైన ఒక 5 లక్షల మంది ఏ పార్టీలో ఉన్నదా కలుసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎలీట్ ఉంది. బ్రిటన్లో ఎలీట్ ఉన్నది, భారతదేశంలో కూడా ఎలీట్ ఉన్నది కొంతవరకు. ఎలీట్ అంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాడు, ఏ పార్టీలో ఉన్నదో ఎక్కడ ఉన్నా కలుసుకుంటారు. బంగ్లాదేశ్లో అది లేదు. సో అది ప్రాబ్లం, అది ప్రాబ్లం. అక్కడ ఎవరికి బాడే ఎక్కువ మంది జనాభా మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, ఇతర దేశాలకు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి డబ్బు పంపిస్తారు. చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి, కొన్ని విషయాల్లో చాలా గొప్పవాళ్ళు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ అస్థిరత వాళ్ళ రక్తంలో ఉన్నదా, వాళ్ళ సమాజంలో ఉన్నదా, వాళ్ళ సంస్కృతిలో ఉన్నదా, భాషలో ఉన్నదా తెలియదు. ఇప్పుడు అక్కడ లోకల్ డిస్ప్యూట్స్ రోజు రోజుకి ఈ రకంగా ఎస్కలేట్ అవుతున్నాయి కదా సార్, మరి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ రోల్ ఏంటంటారు? బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి రోలే లేదు, ఎందుకంటే అంతా పొలిటికల్ డైరెక్షన్స్, వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. షేక్ హసీనా కూడా 15 సంవత్సరాల్లో ఎక్సెసెస్ చేసింది, ఎక్కువ చెడ్డ పనులు చేసింది. ఆమె ఏదో భారతదేశాన్ని సపోర్ట్ చేసిందంటే అంత ఇంటెలిజెంట్గా సపోర్ట్ చేయాలి. మూర్ఖతనంగా చేస్తే మనకు ఆఖరికి చెడ్డ పేరు వచ్చింది కదా, ఆమె ఏదో పెద్ద సపోర్ట్ చేస్తామని. అందువల్ల సపోర్ట్ చేసేవాళ్ళు కూడా, మనం సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళే మన సపోర్టర్లు అయితే అది కూడా కేర్ఫుల్గా ఉండాలి. అది లేకుండా మన గవర్నమెంట్ కూడా నిద్రపోయారు, ఏదో మేనేజ్ చేసుకుంటుంది కదా, మనకి ఎందుకు గొడవ, ఆమె కూడా వినేది కాదు మాట. సో గత 2 ఎలక్షన్స్ బంగ్లాదేశ్లో ఖలీదా జియా పార్టీ బాయ్కాట్ చేసి అది ఎవరికి తెలియదు. సో ఒంటి గుర్రం పందెంలాగా షేక్ హసీనా గెలిచింది. సో పబ్లిక్ కోపం వస్తుంది కదా, ఒక నియంత్రణలాగా. సో అందువల్ల చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి బంగ్లాదేశ్. కానీ భారతదేశానికి పై చేయ కొన్ని రోజులు హడావిడిగా ఇటు అటు ఏదో అయిపోయింది అనుకుంటే అలా కాదు, సాఫ్ట్గా డీల్ చేస్తున్నారు, కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు, కరెక్ట్గా డీల్ చేస్తున్నారు. గెలిచేవాడితో పెట్టుకున్నారు సంబంధం. డైరెక్ట్గా నరేంద్ర మోడీ మాట్లాడాడు, కొడుకుతో ఫారెన్ మినిస్టర్ వెళ్ళాడు, మీ తల్లి చచ్చిపోయింది, ఇంత గొప్పలేడి అన్నీ చెప్పారు, సెంటిమెంట్ చెప్పారు, వాళ్ళతో మాట్లాడుకున్నారు. మేము అడ్డం ఉంటుంది, ఇష్టం వచ్చి చేసుకో, మా ఇంట్రెస్ట్ దొక్కుతాను దేనికి ఎక్స్ప్లెయిన్ చేశారు. వై ఆర్ యూ బోదరింగ్, మమ్మల్ని ఎందుకు హామ్ చేస్తాం, వై, ఏంటి కారణం, అయిపోయింది కదా. సో చాలా వరకు సెట్ అవ్వండి. పాకిస్తాన్ కూడా అప్సెట్ అవ్వింది. వాడు పాకిస్తాన్తో అయిపోయిన ఎలక్షన్ చూసుకుందాం అంటున్నారు, కానీ అయిపోయాక ఏం చేయలేదు. ఒకటి మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎప్పుడు సంబంధాలు మారిపోతాయో ఎవరు చెప్పలేరు, ఏ క్షణంలో ఏం మారిపోతారో తెలియదు. అసలు మన దేశంలో యాంటీ డిఫెక్షన్ లా లేకపోతే ఈవేళ పొద్దున్న ఒక వ్యక్తి చీఫ్ మినిస్టర్గా ఉంటాడు, రేపు పోతాడు. అలాగే ఉండాలి ప్రజాస్వామ్యంలో, ఇలా యాంటీ డిఫెక్షన్. ఎందుకంటే ఆ మూమెంట్ ఉండాలి, ఆ భయం ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్ళు భయపడాలి, మనం ఎప్పుడో పొద్దున్న పోతాం, ఎమ్మెల్యేతో సరిగ్గా లేవని ఎన్నో ఉన్నాయి. సో అందువల్ల పాలిటిక్స్ ఇప్పుడు అనుకున్నట్టుగా జరగదు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అసలు జరగదు. ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, పర్మనెంట్ ఎనిమీస్ లేరు, అందరికీ తెలుసు. అది ఆ సామెత అందరికీ ఒరిజినల్ నాలెడ్జ్గా చెప్పుకుంటున్నారు. 224 సంవత్సరాలు బట్టి ఉన్న నాలెడ్జ్ అది. సో మనం ఎదురు చూడవచ్చు, పాజిటివ్గా ఎదురు చూడవచ్చు, ఎప్పుడు తూలిపోకూడదు భారతదేశం.
మ్మ్. ఎన్నో విధాలుగా విరోధులను కొనేయచ్చు, ఎన్నో విధాలుగా. మ్మ్. అవన్నీ వాడుతున్నారు భారత్. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ఈ పొలిటికల్ అన్రెస్ట్ కావచ్చు, తర్వాత వైలెన్స్, ఈ లోకల్ డిస్ప్యూట్స్, వీటన్నింటి వల్ల బంగ్లాదేశ్ ఎకానమీ చాలా ఎఫెక్ట్ అవుతోంది. అక్కడ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా విత్డ్రాల్ చేసుకున్నారు. సో మరి ఇది బంగ్లా ఎకానమీపై ఇంపాక్ట్ పడదంటారా? రీజనల్ స్టెబిలిటీ పైన ఇంపాక్ట్ ఉంటుంది, ఎకానమీ పైన ఉంటుంది. తప్పకుండా పడిన మళ్ళాంటి సిస్టమ్ లేదు కదా అక్కడ, ఎలక్షన్ సిస్టమ్ మళ్ళాంటి అంతా ఫ్రీ సిస్టమ్ లేదు కదా. సో ఎవరు 80%, 70% బాధపడితే ఎవరు లెక్క పెట్టారు. ఫ్రీ రేషన్ లేదు కదా అందరికి, ఫ్రీ పెన్షన్స్ లేవు కదా, అంతా ఫ్రీ కాదు కదా అక్కడ, ఎవరు పట్టించుకుంటారు. సో అంతా గవర్నమెంట్ ఎలీట్ అంటే పైన ఉన్న మిలిటరీలో పొలిటికల్ లీడర్స్, పెద్ద బిజినెస్ మ్యాన్ వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ పోవట్లేదు. ఎక్కువ మంది మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్నారు, 20 లక్షలు 30 లక్షల మంది 40 లక్షల మంది పనిచేస్తున్నారు, జీతాలు ఎక్కడ పంపిస్తున్నారు. యూరోప్లో ఉన్నారు, పంపిస్తారు, అమెరికాలో ఉన్నారు, అన్ని చోట్ల చేరారు బంగ్లాదేశీస్, అన్ని చోట్ల. పాకిస్తానీస్ లాగా ఏదో ఇతర దేశానికి వెళ్ళి సంపాదించుకుందామని చాలామంది వెళ్ళిపోయారు. సో అది పెద్ద ఇన్స్టెబిలిటీ ఉండదు. ఒక బెగ్గర్కి రోజుకి 500 వచ్చే వాళ్ళకి 400 వస్తే చచ్చిపోవాలి కదా, ఇంకా ఎక్కడో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. సో అది వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు, మన సిస్టమ్ వేరు. మన సిస్టమ్ ఏది తగ్గినా ప్రజలు రివోల్ట్ చేస్తారు, రిబెలియన్ చేస్తారు. అందువల్ల వాళ్ళ పద్ధతి వేరు, మన పద్ధతి వేరు. వాళ్ళ పోలీసు గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్, కోర్ట్స్ వాళ్ళనే సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ అదేం లేదు కదా. సో మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఏదో అయిపోతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోయిందంటే పాడైపోయింది, ఎవరికి లెక్క, ఎవరికి లెక్క. నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎకనామిక్స్కి మొహమ్మద్ యూనస్ ఏం పట్టించుకోవట్లేదు, అంతే. సార్, దీపు చంద్రదాస్ లించింగ్ కావచ్చు, అమృత్ మోండల్ మర్డర్ కావచ్చు, ఇప్పుడు కోకోన్ చంద్రదాస్ పై దాడి కావచ్చు, ఈ రకంగా హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడితో టోటల్ హిందువుల్లో ఒక భయాందోళన నెలకొంది. సో మరి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో అవేవి ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు ఎందుకు? హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కరెక్ట్. ఇప్పుడు ముస్లిమ్స్కి 55 దేశాల నుంచి ఎవరో బయటకు వచ్చి చెప్తారు, హిందూస్కి ఎవరు ఉన్నారు, నేపాల్ అండ్ ఇండియా తప్ప. మనం కేర్ఫుల్గా చేయాలి, మనం ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే బ్లాక్మెయిల్ చేస్తారు భారతదేశాన్ని, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా లేనట్టుగా డీల్ చేయాలి. అదొక హిస్టరీలో, చరిత్రలో పెద్ద ఘోరం జరిగింది భారతదేశం 1947లో. ఈ మత గురించి చాలా ఘోరం జరిగింది. ఈవేళ కూడా పీస్ లేదు కదా. విడిపోయిన పాకిస్తాన్తో మనకి 80 సంవత్సరాలు గొడవ. ఎంతో తెలివితేటలుగా బంగ్లాదేశ్ నుంచి 2-3 crore పీపుల్ సెటిల్ అయిపోయేది, ఇంకా ఎక్కువ అంటున్నారు. అక్కడ నుండి వాళ్ళ డిమాండ్స్ వేరేగా ఉన్నాయి. ఇంత భారతదేశం చాలా తట్టుకోవాలి, చాలా కేర్ఫుల్గా ముందరికి వెళ్ళాలి, సమయం కోసం చూడాలి, మనం ముందరికి వెళ్ళిపోతూ ఉండాలి. చాలామంది ఏదో మనం 3-4 నెంబర్ అయిపోయే ఆర్థిక వ్యవస్థ ఇదేదో ఏం పనికిరావు. జపాన్కి సంవత్సరానికి ప్రతి జాపనీస్కి ఆదాయం $36,000, భారతదేశంలో $2,000. ఏంటి మనం వాళ్ళని ఎక్సీడ్ ఎక్కడ చేసాం చెప్పండి. అసలు ఇవన్నీ కేర్ఫుల్గా భారతదేశం ముందరికి వెళ్ళాలి. ఇది మన ఆర్థిక వ్యవస్థ కనుక దెబ్బతింటే ఇవన్నీ ఏముండవు. మనకి విరోధీలు ఉన్నారు, చైనా ఉన్నది, పాకిస్తాన్ ఉన్నది, బంగ్లాదేశ్ ఉన్నది, మిగతా శక్తులు కూడా ఉన్నారు. చాలా శక్తులు ఎవరు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం యుద్ధం చేయకుండా ఈ విషయాన్ని నెగ్గాలి, అంతే. డిప్లొమసీ ద్వారా, రాయబారాల ద్వారా అన్ని తెలివితేటలు ఉపయోగించుకుని చాణక్యుడిలాగా ఓపిక పట్టి సెటిల్ చేసుకోవచ్చు. సెటిల్ చేస్తున్నారు కదా. ఆఫ్ఘనిస్తాన్తో ఎలా చేసుకున్నాం, విశేషంగా చేసుకున్నాం. ఇంతో కూడా అలాగే అయిపోతుంది. ఎందుకంటే గెలిసేవాళ్ళు మనతో తగు దేనికి పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఏంటి ఉపయోగం వారికి? నీరు ఆఫ్ చేసేస్తాం, అది చేస్తాం, ఎక్స్పోర్ట్స్ ఆఫ్ చేసేస్తాం, అన్నీ చేస్తాం. ఆఖరికి ఎవరైనా వచ్చేస్తానంటే రెడీగా ఉన్నాం తీసుకోవటానికి. ఇంకేం మిగులుతుంది వాళ్ళకి మనతో? సో ఇవన్నీ ఉన్నాయి. కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు, అది తప్పకుండా మనం గర్వపడవచ్చు. ప్రభుత్వం కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అంటే ఇంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య అసలు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? డెమోక్రటిక్గా జరుగుతాయా? ఏ రకంగా ఉంటాయంటారు ఎలక్షన్స్? పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయా? పోస్ట్పోన్ అవే అవకాశం లేదు.
ఎందుకంటే ఇప్పుడు మంచి ఫోర్సు మంచి పాపులారిటీతో ఉన్నది ఖలీదా జియా కొడుకు. ఎందుకంటే హసీనా కూడా వాళ్ళనే సపోర్ట్ చేయొచ్చు సీక్రెట్గా. రెండోది నేతృత్వానికి జమాయత్ ఇస్లామీ, ఎక్స్ట్రీమ్ ఫోర్సెస్, ఆ స్టూడెంట్ పార్టీ ఎన్సిపి అని పెట్టుకున్నారు, వాళ్ళు కలుస్తారు. కానీ వాళ్ళు చాలుతారా? చాలు. ఎందుకంటే ఈ పొలిటికల్ పార్టీస్ 50 సంవత్సరాలు బట్టి వేరులు వచ్చేసి అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళకి ఆర్గనైజేషన్ లేదు, ఢాకాలో తప్ప, క్యాపిటల్లో తప్ప. సో గెలిచేది వీడే గెలుస్తాడు జియా. ఎలక్షన్ ఆఫ్ చేస్తే మొహమ్మద్ యూనుస్కే దెబ్బ. ఎందుకంటే వీళ్ళు ఒప్పుకోకపోతే కూలిపోతుంది వాడి ఇమేజ్ అంతా. అసలు ఎవరు వెనకాల లేరు అని వచ్చేస్తారు. కాబట్టి ఎలక్షన్ టైంకి జరుగుతాయి, పెద్ద అల్లర్లు కూడా ఉండవని భావిస్తున్నా. ఎందుకంటే హసీనా రేస్తో లేదు కదా. హసీనా పార్టీ క్యాండిడేట్స్ పెట్టకూడదు, ఇండిపెండెంట్గా ఎవరైనా నిలబడవచ్చు, అది చేయకపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఖలీదా జియా వర్సెస్ కొడుకు వర్సెస్ యూనస్ అంతే జరుగుతాయి. యూనస్ తప్పుకున్నాను. జమాయతీ ఇస్లాము జమాతే స్టూడెంట్స్ ఇస్లాం, పార్టీ. బిఎన్పి. స్టూడెంట్స్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ పెట్టుకున్నారు. బిఎన్పి పార్టీ ఇస్ ఖలీదా జియాస్ పార్టీ. స్టూడెంట్స్ ఎన్సిపి అనేదో NCP. పార్టీ పెట్టుకున్నారు. ఓ, సో అది చూడాలి, బయటికి వస్తాయి. అసలు ఆ హాడీ అనేవాడిని ఎవరు చంపారు? ఆ జమాయత్ ఇస్లామీ వాళ్ళే చంపారు, ట్రైబల్స్ అంతా బయటకు వచ్చారు. సో మెల్లిమెల్లిగా ట్రూత్ బయటకు వస్తుంది. నేను పీస్ఫుల్గా జరుగుతాయి అనుకుంటున్నాను ఎలక్షన్స్. వాళ్ళ దగ్గర, ఆ స్టూడెంట్స్ దగ్గర అంత బలం లేదు. ఎప్పుడైతే హసీనా సీన్లో లేదో ఈ రెగ్యులర్ పార్టీ లక్షల మంది ఉన్నారు, వాళ్ళని బయటికి రానివ్వరు, అక్కడికి తొక్కేస్తారు వాళ్ళు. సో పీస్ఫుల్ ఎలక్షన్ అవుతుంది. ఎలక్షన్ అవ్వాక అనుకున్నా అంత చెడ్డ అవ్వదు మనకి. ఎందుకంటే ఇండియా ఆప్షన్స్ ఇచ్చినాయి. మేము మీ జోలికి రానప్పుడు మా మీద ఏంటి, నువ్వు తగు పెట్టుకోవాలి అని పెట్టుకుంటే పెట్టుకో, దానికి మేమేం చేయలేం. బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మాకు నీతో విరోధం ఇంట్రెస్ట్ లేదు, స్నేహంగా ఉంటాం. అక్కడ ఉన్న హిందూస్ కూడా ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళ స్టేట్మెంట్స్ వచ్చినాయి, భారతదేశం హసీనాను మర్చిపోవాలి, కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళ పవర్లోకి దగ్గర వెళ్ళాలి. ప్రాక్టికల్ చక్కటి సజెషన్, అదే భారతదేశం చేయబోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు.